నమస్కారం. ధర్మభారతి ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిపి సుబ్రహ్మణ్యం గారు. పరిచయమే అక్కర్లేని వ్యక్తి. గురువుగారు వ్యాకరణం, వేదాంతం, జ్యోతిష్యం, భాగవతం, భారతం, రామాయణం ఇలా ఎన్నో గ్రంథాలను అవపోసన పట్టినటువంటి బ్రహ్మజ్ఞాని. 2 దశాబ్దాలుగా పొట్టి శ్రీరాములు ఆంధ్ర, బెంగళూరు యూనివర్సిటీస్లో జ్యోతిష్యం ప్రొఫెసర్గా, అలాగే తెలుగు, సంస్కృతం లెక్చరర్గా ఎన్నో సేవలు అందించారు. జ్యోతిష్యం, వాస్తుతో పాటుగా నాడీ వైద్యంలో కూడా ఎంఫిల్, పిహెచ్డి పూర్తి చేసిన విజ్ఞాన సరస్వతి బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు. గురువుగారు మనకు టైం ఇచ్చి ఈరోజు మన స్టూడియోకి రావడం మన అదృష్టం. గురువుగారిని అడిగి మనకున్నటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే గురువుగారు, ఎలా ఉన్నారు? ఓకే. సో ఈ మధ్య చాలా వరకు మనం చూస్తున్నాం జాతకాల గురించి. పుట్టినరోజులైనా, పెళ్ళిళ్ళైనా, ఏ ఫంక్షన్లైనా జాతకాల ప్రకారమే చేసుకుంటున్నారు చాలా వరకు. సో అసలు ఈ జాతకాలు అనేవి మనం నిజంగా నమ్మొచ్చు అంటారా? అసలు జాతకాలు అనేవి ఉన్నాయా? ప్రతిదీ జాతకం ప్రకారమే జరుగుతుందా అంటే మీరేం చెప్తారు? జ్యోతిష్ శాస్త్రంలోనే ఒక విధానం ఉంది. ఆషష్ఠం మానుషం ప్రోక్తం సప్తమాతు దైవచింతనం. 10 పాళ్లల్లో 6 పాళ్ళు కృషి, 4 పాళ్ళు జాతకం. జాతకంలో చెప్పిందే జరుగుతుంది అన్నాం అనుకోండి, వైద్యశాస్త్రం వేస్ట్, అలాగే ధర్మశాస్త్రం వేస్ట్. మోక్షం సంపాదించాలని చెప్పేటువంటి శాస్త్రం కూడా వ్యర్థమే. ఎందుకని? దాంట్లో ఉంటే జరుగుతుంది, లేకపోతే లేదు కదా. అది కాక మరో విషయం కూడా ఉంది. ఏంటంటే, అంతా లిఖిత ప్రకారమే నడిచే పక్షంలో వ్యక్తి యొక్క కృషిశీలతకు అవసరమే లేదు, ఏ పని చేయక్కర్లేదు. ఆ కారణంగా జాతకంలో ఉండేటువంటి మంచి సమయాన్ని గ్రహించి పోషక క్రియలు అని కొన్ని ఉన్నాయి. అంటే మంచిని పెంచే పనులు. ఉదాహరణకి వర్తమాన కాలంలో వివాహాదులు కొంత ఇబ్బందులు పాలవుతున్నాయి. రుక్మిణీదేవికి శిశుపాలుడిని ఇద్దామని చెప్పి, అంటే శిశుపాలుడికి రుక్మిణీదేవిని ఇద్దామని చెప్పి, రుక్మి అనేవాడు అంటే రుక్మిణీదేవి యొక్క అన్నగారు పట్టుపట్టాడు. భీష్మకుడు తండ్రి, ఆయన మాట గమ్మున కాదనలేక అలాగే అన్నాడు. కానీ శిశుపాలుడు మంచివాడు కాదనే విషయం అందరికీ తెలిసిందే. ఆ కారణంగా మన భీష్ముడు ఏం చేశాడంటే, అమ్మాయి చేత దానాలు చేయించాడు. బియ్యం పర్వతాలు, బెల్లం పర్వతాలు, వస్త్రాలు, బంగారం, వెండి, అప్పాలు, లవణం, ఇలా చాలా అధిక స్థాయిలో దానాలు చేయించాడు. ఈ దానాలు చేయించడం వల్ల రుక్మిణీదేవికి తన గురువుని కృష్ణుడి దగ్గరికి పంపించాలనే ఆలోచన రావడం, ఆవిడ పంపించడం, కృష్ణుడు రావడం, కృష్ణుడు తీసుకువెళ్ళడం, ఇవన్నీ జరిగిపోయాయి. అంటే అర్థం ఏంటి? మనకు జాతకంలో ఉండేటువంటి ఒక మంచిని పెంపొందించుకోవడానికి దానాలు చేయాలి. అలాగే పుట్టిన వెంటనే జాతకర్మ అనే పేరుతో దానాలు చేయాలి. అలా దానాలు చేస్తే ఆ వ్యక్తి యొక్క జీవితం అంతా సుఖప్రదంగా నడుస్తుంది. ఆ సమయంలో చేసినటువంటి దానం వల్ల గ్రహస్థితులకు వెంటనే ఉపశమనం లభిస్తుంది. మనకు ఆ సమయంలో చేయడానికి దానాలకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జపాలు చేస్తూ కూర్చుంటామంటే టైం సరిపోదు. కానీ చాలా మందికి తెలియదు ఎందుకని చేయాలి, ఎప్పుడు చేయాలి. అది కూడా అంటే బొడ్డు కోయక ముందు చేయాలి. పుట్టాడు, బొడ్డు కోయక ముందు చేయాలి. బొడ్డు కోస్తే పురుడు వస్తుంది, ఆ తర్వాత చేసే అవకాశం ఉండదు. అందుకని వీలైన దానాలు చేసేయాలి. దానికి ప్రతీకగా ఏం మిగిలింది అంటే బెల్లము లేకపోతే పంచదారో కాస్త నోట్లో పోయడం మిగిలింది. అందరికీ ఆ వార్త విన్న వెంటనే కాస్త పంచదార పెడుతుంటారు. కానీ వాస్తవానికి ఆ శాంతులు చేయాలి. కృష్ణుడు పుట్టిన వెంటనే వసుదేవుడు దానాలు చేయడానికి అధిక అవకాశం లేదు, జైల్లో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడు? 10,000 గోవులను దానం చేస్తాను అని మనసా సంకల్పించి ఉపనయన సమయంలో చేశాడు. అదే కృష్ణుడు తనకు పుట్టాడు అనేటువంటి భావన పొందినటువంటి నందుడు 1,00,000 గోవులని దానం చేశాడు. అంటే ఆ విధంగా పుట్టిన వెంటనే చేసే దానం వల్ల వ్యక్తి యొక్క అభివృద్ధికి కారణమవుతుంది.
అలాగనే స్త్రీ విషయంలో రజస్వలైనప్పుడు దానాలు చేస్తే అవి ఆమెకు పునర్జన్మ అని చెప్పారు. అంటే ఒక జన్మ అన్నమాట అది. అంటే పుట్టిన జాతకంలో ఏమైనా దోషాలున్నా ఈ సమయంలో కనుక గుణాలు ఉన్నట్లయితే ఇవే వర్తిస్తాయి తర్వాత. అందుకని ఆ సమయంలో దానాలు చేయమన్నారు. ఏమని చెప్పారు అంటే గోహూర్ హిరణ్యం వాసాంసి, గోవులు భూమి వస్త్రం నువ్వులు ఇవన్నీ కూడా దానం చేయమన్నారు. అంటే ఇవి దానం చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆమె జీవితం సుఖప్రదంగా నడుస్తుంది. అంటే ఇవన్నీ కూడా జాతకంలో ఉండేటువంటి దోషాలను ఏం చేయాలని చెప్పారు శాస్త్రంలో, శాంత్యాధిభి ఉపశమన్నయేతు. పుట్టినప్పుడు కానీ అలాగే వివాహ విషయంలో కానీ ఉపనయన విషయంలో కానీ దోషాలు లేకుండా ఎవరు ముహూర్తం పెట్టలేరు. సాక్షాత్తు బ్రహ్మగారు కూడా ముహూర్తం పెట్టలేరు. కానీ యజమాని ఏమని అడుగుతాడు, దోషాలు లేకుండా ముహూర్తం పెట్టమని అడుగుతాడు. నేను ఇది పెట్టేశాను అని చెప్పి కనుక జ్యోతిష్కుడు అన్నట్లయితే ఆ పాపం జ్యోతిష్కుడికి వస్తుంది. ఎందుకని అంటే ఆయన దోషాలు లేకుండా పెట్టమన్నాడు, వీడికి దోషాలు తెలిసి పెడుతున్నాడు. తెలిసి చేసిన తప్పు అన్నట్టు. అందుకని జ్యోతిష్కుడు పాపాన్ని పొందుతాడు. అందుకని ఏం చేయాలి, ముహూర్తాలు దోషాలు లేకుండా ఉండవు. ఈ ముహూర్తంలో ఈ దోషాలు ఉన్నాయి, ఈ దోషాలకి నివారణ చేసుకోవడం మంచిది. ఎప్పుడు కూడా గుణ ఆధిక్యం దోష అల్పత్వం, అంటే గుణములు ఎక్కువగా ఉండాలి, దోషాలు తక్కువగా ఉండాలి. అలా చూసి పెట్టాలే తప్ప దోషాలు అసలు లేకుండా పెడతాను అంటే సాధ్యం కాదు. కాబట్టి ఉదాహరణకి లోకంలో మనుషుల్లో పూర్తిగా మంచివాడు ఎవడైనా ఉంటాడా? ఉండడు. పూర్తిగా చెడ్డవాడు ఉంటాడా? వాడు ఉండడు. కాబట్టి ఏమవుతుంది, ముహూర్తంలో కూడా కొన్ని దోషాలు ఉంటాయి, కొన్ని గుణాలు ఉంటాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. పుట్టినప్పుడు కూడా కొన్ని దోషాలు ఉంటాయి, కొన్ని గుణాలు ఉంటాయి. దోషాలను తగ్గించుకోవాలి, గుణాలను పెంపొందించుకోవాలి. దానికి దానాలు చేయాలి. అలాగే ఉపనయన సమయంలో కనుక దానాలు చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది అంటే అతని యొక్క ఆధ్యాత్మిక జీవనం అభివృద్ధికరంగా సాగుతుంది. ఆధ్యాత్మిక జీవనం సాగకపోతే ఏమవుతుంది అంటే మనిషికి ఆధ్యాత్మిక జీవనమే సరియైన విధానం. దానికి సహకరించేదే లౌకిక జీవనం తప్ప లౌకిక జీవనంలో చెప్పండి, ఓ సైంటిస్ట్ ఉన్నాడు, కొన్ని వందల వస్తువులు కనుగొన్నాడు. ఏమైంది తర్వాత అతని పరిస్థితి ఏంటి? ఏం లేదుగా. అలాగనే ఎంతో సంపాదించాడు, తర్వాత ఏమిటి? సమాధానం లేదుగా. అంటే లోకంలో భౌతికంగా ఎన్ని సాధించినా వాటన్నిటినీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. ఓ కవి చమత్కరిస్తాడు, ఏమంటాడంటే లోభి అన్నటువంటి వాడు మహాదాతండి. ఎందుకంటే అన్నీ కూడా తాను అనుభవించకుండా, ఎవరిని అనుభవింపచేయకుండా దాచి 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 మొత్తం అంతా వదిలేసి వెళ్ళిపోయాడు. అదే దాత ఏం చేస్తున్నాడు అంటే దానం చేసి చేసి ఆ పుణ్యాన్ని కూడా పట్టుకుపోతున్నాడు. మరి ఎవరు లోభి అంటే దాత పరమలోభి, లోభి పరమదాత అంటాడు. అందుకని ఈ విధంగా ఉపనయన సమయంలో దానాలు చేయాలి. దానివల్ల ఆధ్యాత్మిక జీవనం వికసిస్తుంది. మనకు రక్షించాలి అంటే ధర్మమే రక్షిస్తుంది, పుణ్యమే రక్షిస్తుంది. ఒక అనారోగ్యం చేసింది, ఆ అనారోగ్యం చేసినప్పుడు సామాన్యంగా లోకంలో ఏమనుకుంటారు, పెద్ద హాస్పిటల్కి వెడితే బాగుంటుంది, బాగా ఖర్చు పెడితే బాగుంటుంది, బాగా ఇన్ఫ్లుయెన్స్ వాడితే బాగుంటుంది. మరి శ్రీదేవి గారి తల్లి ఒక కంటికి బదులు ఇంకో కంటికి ఆపరేషన్ చేశారు అమెరికాలో పెద్ద హాస్పిటల్లో. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ తక్కువైందా, డబ్బు తక్కువైందా అంటే పుణ్యం తక్కువైంది. అలాగే ఎన్నో జరుగుతుంటాయి. ఒక మందు ఉంది, ఆ మందు సక్రమంగా ఫలితాన్ని ఇవ్వాలంటే కొన్ని కావాలి. ఏమేం కావాలి అంటే ముందుగా మనం ఒక అనారోగ్యం చేసినప్పుడు ఎవరైనా వైద్యుడిని చూడాలి అంటే ఏ వైద్యుడిని చూడాలి అని మనం బంధుమిత్రులు అడుగుతుంటాం. వాళ్ళకి సరియైన సమాచారం తెలిసి ఉండాలి, పొరపాటు పడకూడదు. వాళ్ళు సరియైన సమాచారం ఇచ్చినా ఆ వైద్యుడు వాళ్ళ విషయంలో బాగానే చేశాడు, మన విషయం దగ్గరికి వచ్చాడు ఏదో అతని మనసు బాగలేదు, ఏదో చేయొచ్చు, ఇంటి దగ్గర కలహం పెట్టుకొచ్చాడు, ఏదో చేయొచ్చు, పొరపాట్లు జరగచ్చు. అలా జరగకూడదు. అతనికి మందులు రాస్తే, ఒక మందు కనుక రాసినట్లయితే, పేపర్లో వచ్చింది విషయం, ఒక మందు కనుక సంవత్సర కాలం రాసినట్లయితే ఆ కంపెనీ వాడు కారు బహుమానంగా ఇస్తాడట. అందుకని ఆ మందు రాసేస్తుంటే అందరికీ, అవసరం లేని వాళ్ళకు కూడా అటువంటి ఆలోచన రాకూడదు వైద్యుడికి. పోనీ మందు అతను మంచి మందే రాశాడు. మంచి మందు రాసిన తర్వాత మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం, పేపర్లో వస్తుంటుంది, ఆ షాపులో దొంగ మందులు కనుక్కున్నారు, డూప్లికేట్లు కనుక్కున్నారు, ఇలాగా.
అంటే మనకు వాడు ఇచ్చే మందు డూప్లికేట్ కాకుండా అసలైన మందు రావాలి. అసలైన మందు వచ్చిన తర్వాత కూడా అసలైన మందుకి టెస్ట్ చేసేటప్పుడు 60% పీపుల్కి అది వైద్యం సక్రమంగా జరిగినట్లయితే, అంటే రోగం తగ్గించినట్లయితే దాన్ని మందుగా గ్రహిస్తారు. మరి నేను 60 మందిలో వాడిని అయితే పర్వాలేదు, 40 మందిలో వాడిని అయితే ఆ మందు పనిచేయదు. ఆ మందు అవసరమైన పని చేయదు, కానీ లోపలికి వెళ్ళాక ఇంకో పని అయితే వచ్చేస్తుంది. అప్పుడు అనారోగ్యం పెరుగుతుంది. అందుకని నేను 60 మందిలో వాడిని కావాలి. ఇన్ని సమకూడాలంటే పుణ్యం తప్ప భౌతిక ప్రయత్నానికి ఏ కొంచెమైనా అవకాశం ఉందా? లేదు కదా. అందుకని ఈ పుణ్యం సహకరించాలంటే అనారోగ్యం చేసిన వెంటనే కూడా దానాలు చేయమన్నారు. అలాగే మనకి కొన్ని ఉపద్రవాలు కలుగుతుంటాయి. ఉపద్రవాలు కలిగినప్పుడు ఉపశాంతులు చేస్తూ ఉంటాం, కానీ ఆ ఉపద్రవం కలిగినప్పుడు కూడా దానాలు చేయాలి. కృష్ణుడికి ఆ పూతన వచ్చింది, ఉపద్రవమే కదా. ఆయన 1,00,000 గోవుల్ని దానం చేశాట. అంటే వీడు దానం చేయాలి. అంటే ఉపద్రవంలో దానం చేయాలి, అనారోగ్యం చేస్తే దానం చేయాలి, పండగలు వస్తే దానం చేయాలి, ఉపనయనాదులు లేకపోతే వివాహాదులు, జన్మం, వీటన్నిటికీ కూడా దానం చేయాలి. అంటే ఇప్పుడు ఇంకా విశేషమైన పని కూడా ఉంది. ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా పంచాంగం పరమ పుణ్య సాధక. ఎలా అంటే ఈరోజు ఉంది, ఈరోజు ఏకాదశి. అలాగనే ఉదయకాలం 8:12 వరకు ఒక సంక్రమణం ఉంది. అంటే దీన్ని ఏమంటారంటే అయన సంక్రమణం అంటారు. కర్కటక అయన సంక్రమణం. ఆ 8:12 లోపులో మనం దానం చేస్తే అక్షయం అవుతుంది. అలాగనే ఈ తిథులు కలిసినటువంటిది అవమ అనేటువంటి రోజు ఉంది. ఈరోజు దానం చేసిన, పితృదేవతారాధన చేసిన, నదీ స్నానం చేసిన అక్షయమైన ఫలితాలు వస్తాయి. అంటే జ్యోతిషం అనేది దేనికోసం అంటే మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం కోసం. ఆనందమయం చేసుకోవాలంటే ఏ పుణ్య సమయంలో ఏ పుణ్యం చేస్తే ఎంత ఫలితం వస్తుందో తెలుసుకోవడం కోసం. వర్తమాన కాలంలో చాలామంది ఎదుర్కొంటున్నది ఏమిటంటే పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండడం, వాళ్ళు చదవట్లేదనో, అభివృద్ధిలోకి రావట్లేదనో, వ్యర్థం చేస్తున్నారనో, దురలవాట్లు పొందుతున్నారనో చాలామంది బాధపడుతున్నారు. మరి అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పుణ్యం సంపాదించాలిగా. పుణ్యం సంపాదించాలంటే ఇవన్నీ చేయాలి. ప్రతిరోజు పెరుగు దానం చేస్తే పిల్లలు అనుకూలంగా మారుతారు, అభివృద్ధిలోకి వస్తారు. అంటే వాళ్ళని కనడమే కాదు, వాళ్ళ అభివృద్ధిలోకి రావడానికి కూడా మనం చెయ్యాలి. కాబట్టి ఇలా మనం చేసేటువంటి పనులను మలచుకునేటందుకు, మన జీవితాన్ని ఆనందమయం చేసుకునేటందుకు జ్యోతిషం అన్ని విధాలా సహకరిస్తుంది. జాతకంలో ఉదాహరణకి ఆలోచిద్దాం. గతానంతని చెప్పేది చరిత్ర, వర్తమానాన్ని చెప్పేది సైన్సు లేదా జర్నలిజం. భవిష్యత్తును తెలిపేది ఏదైనా ఉందా? ఒక్క జ్యోతిషమే ఉంది. అది ఎంతవరకు ఎంత శాతం కరెక్ట్ అవుతుంది అనే మాట కంటే ఆ శాతాన్ని పెంచుకునేటందుకు మనం ఏం చేయాలి అని ఆలోచించాలి తప్ప అది 10% కరెక్ట్ అవుతుంది కాబట్టి అది వదిలేద్దాం అనేది కాదు. ఎందుకని మరో ఆధారం లేదు కదా. అంతకు మించి మరో విశేషం కూడా ఉంది. అసలు మామూలుగానే సంతానాన్ని పొందడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఏమిటవి అంటే మనకు భారతీయంలో మాత్రమే ఉన్న విశేషాలు అవి. ఎందుకనంటే మహాత్ములు అన్నటువంటి వారు కానీ, ఋషులు అన్నటువంటి వారు కానీ, దేవతల యొక్క అవతారాలు అనేవి కానీ భారతదేశంలోనే ఉన్నాయి, ఇంకెక్కడా లేవు కదా. కొంతమంది ప్రశ్నిస్తుంటారు, భారతదేశంలో మాత్రమే దేవతలు జన్మించాలా, మిగిలిన దేశాల్లో పుట్టకూడదా, అలాగే మిగిలిన దేశాల్లో మహాత్ములు పుట్టకూడదా అని. వాళ్ళు మహాత్ములు ఋషులు పుట్టకపోయినా సెయింట్ అని బిరుదు ఇచ్చేసి వాళ్ళనేమో ఋషులుగా పరిగణన చేస్తున్నారు. వాస్తవానికి ఏ వ్యక్తులకైతే సెయింట్ అనే బిరుదు ఇచ్చారో ఆ వ్యక్తి చేసినటువంటి చాలా ఘోరమైనటువంటి పాపాలు, ఘోరమైనటువంటి పనులు తర్వాత బయటపడుతున్నాయి. గమనించాలి కదా. అంటే వాళ్ళు చేసినటువంటి పాపాలకి వాడు సెయింట్ బిరుదిస్తేగా తప్పు కదా. అందుకని ఇంతమంది మహాత్ములు ఇక్కడే పుట్టడానికి, ఇక్కడే ఇన్ని అవతారాలు జన్మించడానికి కారణాలు ఏమిటి? జ్యోతిషం. ఎలా అంటే వివాహం చేసేటప్పుడు ఇద్దరు జాతకాలకి సరి అయిన పొంతన కుదిరిందా లేదా చూస్తారు. ఎందుకోసం అంటే ఉత్తమ సంతానం కోసం, వీళ్ళ కోసం కాదు. అలాగనే ముహూర్తం పెట్టేవాడు చూస్తారు. అసలు వివాహం చేసే సంకల్పంలో కూడా ఏమిటి అర్థం అంటే
పితృదేవతలను ఆరాధన చేయడానికి తగిన రీతిలో ఉత్తముడైనటువంటి కుమారుడు కలగడం కోసమే ఈ వివాహం చేస్తున్నారు. దానికి అనుగుణమైన ముహూర్తం కావాలి. తర్వాత గర్భధారణ సమయానికి ముహూర్తం చూడాలి. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు సంధ్యా సమయంలో పుట్టారు కాబట్టి కశ్యప ప్రజాపతి అంతటి వాడికి పుట్టిన వాళ్ళు కాస్త దుర్మార్గులైపోయారు, లోక కంటకులైపోయారు. అందుకని సంతానం పొందడానికి గర్భధారణకి ముహూర్తం కావాలి. గర్భధారణ అయిన తర్వాత ఆ పిల్లలకి సీమంతం పుంసవనం సంస్కారం చేస్తారు. ఆ సంస్కారాలకి మళ్ళీ ముహూర్తాలు కావాలి. అంతేకాకుండా ఆ మాసాల్లో ఒక్కొక్క మాసానికి ఒక గ్రహం అధిపతిగా ఉంటాడు. ఆ గ్రహానికి మనం సంతుష్టి కలిగజేసినట్లయితే దానాధికం ద్వారా పిల్లవాడు అభివృద్ధిలోకి వస్తాడు. లేకపోతే అంగవికలుగా పుడుతూ ఉండడం, అనారోగ్యాలతో పుడుతూ ఉండడం, బలహీనంగా పుట్టడం, ముందే పుట్టేయడం, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే ఆ పోషణ లభించక ఆ గ్రహాలకు పోషణ చేయాలి. ఆ తర్వాత పుట్టిన వెంటనే మనం ఇందాక చెప్పుకున్నాం జాతకర్మ సంస్కారం, దానికోసం అని చెప్పి దానాలు చేయాలి. ఆ తర్వాత పిల్లలకి ప్రతి 27 రోజులకి జన్మ నక్షత్రం వస్తుంది. ఈ విషయం భాగవతంలో వర్ణించారు. ఆ జన్మ నక్షత్రం రోజున వాడి చేత దానాలు ఇప్పించాలి. అది వాడి ఆరోగ్యానికి మంచిది. ఏమైనా దిష్టి తగలడం కనిపిస్తే, దోషాలు కనిపిస్తే అప్పుడు దానాలు చేయాలి. అలాగనే వాడికి పాలు పట్టేటప్పుడు, ఉగ్గు పోసేటప్పుడు భగవత్ స్మరణ చేస్తూ మంచి విషయాలు చెబుతూ నిద్రపుచ్చడం కూడా. జో అచ్యుతానంద జో జో ముకుంద ఈ మాటలతో వాడిని పడుకోబెట్టడం ద్వారా వాడిలో దైవత్వాన్ని వికసింపచేస్తున్నారు. అలా కాకపోతే ఏ టీవీనో చూస్తూ నిద్రపోతే మనకు చాలాసార్లు పేపర్లో కూడా వచ్చింది, నేరస్తులు బాల నేరస్తులు పట్టుబడినప్పుడు ఎందుకు ఈ నేరాలు చేశారు అని ప్రశ్నిస్తే నేరాలు ఘోరాలు కార్యక్రమం చూసి నేర్చుకున్నాం అంటున్నారు. అంటే నిద్రపోయే ముందు భగవత్ స్మరణతో కనుక గడిచినట్లయితే ఆ సమయం అంతా సమాధి స్థితి అవుతుంది. వాళ్ళకి అలా జో కొట్టడం అంటే ఇవన్నీ ఆచారాలు పోయాయి. అందుకనే మహాత్ములు పుట్టట్లేదు. ఆ తర్వాత పిల్లవాడు 5 సంవత్సరాల లోపల ఉండేటువంటి పిల్లవాడిలో దైవాన్ని చూడడం, తల్లిదండ్రుల్లో దైవాన్ని చూడడం నేర్పడం, గురువులో దైవాన్ని చూడడం నేర్పడం, ఈ అంశాలు ఏ దేశ చరిత్రలోనైనా ఉన్నాయా? లేవు. అందుకే అక్కడ మహాత్ములు పుట్టడం లేదు. ఇక్కడ మహాత్ములు పుట్టడానికి కారణాలు ఇవన్నీ ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం జ్యోతిషంపైనే ఆధారపడి ఉన్నాయి. అలా ఉత్తమ పౌరులను సమాజానికి అందించేటువంటి బాధ్యత కూడా జ్యోతిషానికి ఉంది. ఇలా దాంట్లో ఉన్నది జరుగుతుంది అనే భావన కంటే దాన్ని మనం వినియోగించుకోవడం ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చు. మీకు కూడా ఏమైనా ధర్మ సందేహాలు ఉన్నట్లయితే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే RVR టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. देख रहा मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है ले लेते हैं। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार का।